అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 23వ శ్లోకంలోకి వెళ్ళిపోయాం. ఈ శ్లోకం కనుక చెప్పుకున్నట్లయితే, త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదే తత్వత్రూపం సకలమరుణాభాం త్రినయనాం కుచాభ్యామానం రాం కుటిల శశి చూడాలమకుటాం. ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి చెప్పేది ఏమనగా, గౌరీ తత్వాన్ని అనగా అర్ధనారీశ్వర తత్వం అంటే సగభాగం. ఈశ్వరుడు సదాశివుడు తన యొక్క వామభాగాన్ని త్రిపురాసుందరికి ఇవ్వగా మన శంకర భగవత్పాదులు చొరవ తీసుకొని, అమ్మా మిగతా సగభాగాన్ని కూడా నువ్వు దొంగిలించేశావమ్మా అన్నారు. అంటే ఏంటంటే అమ్మవారు అరుణ రూపంలో ఉంటుంది, అయ్యవారు శుద్ధ స్ఫటిక రూపంలో ఉంటారు. ఎప్పుడైతే ఈ రెండింటిని పక్కపక్కన పెట్టగా శుద్ధ స్ఫటికం మీద మనం గనక శుద్ధ స్ఫటిక లింగం మీద మనం ఎర్రటి కుంకుమతో అభిషేకం చేస్తే స్ఫటికం మొత్తం కుంకుమాకారంలో కుంకుమలింగంగా మనకి దర్శనమవుతుంది. అదేవిధంగా సగభాగం వామభాగం ఈశ్వరుడు ఇచ్చినా సరే అమ్మవారు తృప్తి చెందనటువంటి మనస్సుతో మిగతా ఎరుపుతో మిగిలిన సగభాగాన్ని కూడా కప్పేసినట్లు కనపడుతూ ఉన్నదని ఈ శ్లోకం యొక్క భావము. అంటే ఇద్దరికీ అభేదము, ఇద్దరికీ భేదం లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక లౌకిక ప్రయోజనంలోకి వచ్చేసరికి సర్వవ్యాధి నివారణ జరుగుతుంది. సహజంగా ఒక మనిషికి వ్యాధులు అనేవి రుణాలు, శత్రుత్వం, డబ్బు రూపేణ మాటలు మాట్లాడటం, మాట దొరలటము, ఇలాంటి వాటి వలన మనకి సర్వవ్యాధులు అనేవి రావటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ రుణాలు కనుక మనం పూర్తిగా పోయినాయో ఆ వ్యాధి రూపంలో వచ్చేసి ఆ వ్యాధి ద్వారా శరీరం పీడించబడి మనకి సర్వరోగాలు కూడా నయమైపోతాయి. ఇక ఏముంది, అంతా ఐశ్వర్య సిద్ధి. సో ఈ లౌకిక ప్రయోజనంలోకి వచ్చేసరికి సర్వవ్యాధి నివారణ, ఐశ్వర్య సిద్ధి. అదేవిధంగా 45 రోజులు 1000 మార్లు ఈ శ్లోకాన్ని గనక జపించినట్లయితే సిద్ధి పొంది అమ్మవారికి పాలపాయసాన్ని, పరవాణాన్ని, బెల్లపరవాణాన్ని, ఆవు పాలతో చేసిన బెల్లపరవాణాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించినట్లయితే ఎంతో అద్భుతమవుతుంది. శ్రీమాత్రే నమః. మరి ఒక ముఖ్యమైన విషయం, శివతత్వం అనేది చాలా కష్టమైనది. ఇది మనకి కనపడదు, వినపడదు. కానీ అమ్మవారి యొక్క తత్వం మనకు అంతటా ప్రకటితమైనటువంటి శక్తి తత్వాన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే అమ్మవారు అయ్యవారిని దర్శింపజేసి ఆయనలో సాలోక్య, సామీప్య, సారూప్య ఆయన దగ్గర ఉండే విధంగా మనల్ని మోక్షాన్ని కూడా